వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, లాస్ట్ క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్కి సంబంధించి కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం ఇంకొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుందాం. అండ్ ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బోర్డు మీద నేను కొన్ని నెంబర్స్ రాస్తాను. సో మీరేం చేయాలి, ఆ నెంబర్స్ అనేవి పాజిటివ్ నెంబర్ అవుతుందా లేదు అంటే నెగిటివ్ నెంబర్ అవుతుందో చెప్పాలి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం ధనాత్మక సంఖ్య అవుతుందా లేదు అంటే రుణాత్మక సంఖ్య అవుతుందో చెప్పాలి. అండ్ ఈ క్వశ్చన్స్ అడగడానికి ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ అని చెప్తాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు బోర్డు మీద నేను ఏ నెంబర్ అయితే రాస్తానో ఆ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ అవుతుందా లేదు అంటే నెగిటివ్ నెంబర్ అవుతుందో చెప్పాలి. తెలుగు మీడియం అయితే మాత్రం ధనాత్మక సంఖ్య లేదు అంటే రుణాత్మక సంఖ్య అవుతుందో చెప్పాలి. రండి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు బోర్డు మీద నేను ఏ నెంబర్ అయితే రాశానో, సో ఈ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ అవుతుందా నెగిటివ్ నెంబర్ అవుతుందా, ధనాత్మక సంఖ్య అవుతుందా రుణాత్మక సంఖ్య అవుతుందా చెప్పాలి. ఫాస్ట్ చెప్పాలి. వెరీ గుడ్. ఏంటంటే ఇది వెరీ గుడ్, పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్. అదే తెలుగులో అయితే మాత్రం ధనాత్మక సంఖ్య. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సో -218. సో ఈ -218 అనే నెంబర్ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ చెప్పాలి. ఫాస్ట్ చెప్పాలి. వెరీ గుడ్. సో నెగిటివ్ నెంబర్. సో ఒక నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుందా నెగిటివ్ నెంబర్ అవుతుందా అని చెప్పి మనం దేని బేస్ చేసుకొని చెప్తాము, ఆ నెంబర్కి ముందు ఉన్న గుర్తు. ఒక నెంబర్కి ముందు ప్లస్ ఉందంటే అది పాజిటివ్ నెంబర్. మనం లాస్ట్ క్లాస్ ఇదే నేర్చుకున్నాం కదా. ఏమని నేర్చుకున్నాం, ఒక నెంబర్కి ముందు ప్లస్ ఉంటే అది పాజిటివ్ నెంబర్, ఒక సంఖ్యకు ముందు ప్లస్ అనే గుర్తు ఉంటే అది ధనాత్మక సంఖ్య. అలాగే ఒక నెంబర్కి ముందు మైనస్ అనే గుర్తు ఉంటే, ఒక సంఖ్యకు ముందు మైనస్ అనే గుర్తు ఉంటే అది రుణాత్మక సంఖ్య. సో ఏంటది నెగిటివ్ నెంబర్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్, సో ఈ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్. ఓకే, థర్డ్. సో ఇప్పుడు చెప్పండి. సో 823 అనే నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుందా నెగిటివ్ నెంబర్ అవుతుందా ఫాస్ట్ చెప్పాలి. వెరీ గుడ్. ఏంటంటే ఇది పాజిటివ్ నెంబర్. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఏమని చెప్పాను, ఒక నెంబర్కి ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక నెంబర్కి ముందు ప్లస్ కానీ మైనస్ కానీ ఏ గుర్తు లేకపోతే బై డిఫాల్ట్ ఏం తీసుకోవాలి. వెరీ గుడ్. ఏం తీసుకోవాలండి, ప్లస్ తీసుకోవాలి. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక నెంబర్కి ముందు, ఒక సంఖ్యకు ముందు ప్లస్ కానీ మైనస్ కానీ లేకపోతే మనం బై డిఫాల్ట్ ప్లస్ ఏ తీసుకోవాలి. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని మనం ప్లస్ తీసుకున్నాం. సో ఒక నెంబర్కి ముందు ప్లస్ ఉంటే, ఒక సంఖ్యకు ముందు ప్లస్ ఉంటుంది, ఏ సంఖ్య అవుతుంది, పాజిటివ్ నెంబర్ అవుతుంది, ధనాత్మక సంఖ్య అవుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, దీంతో ఆపేద్దాం. వాట్ ఈస్ దిస్, 0. ఇప్పుడు చెప్పండి మీరు, 0 అనేది రుణాత్మక సంఖ్య అవుతుందా ధనాత్మక సంఖ్య అవుతుందా. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం 0 అనేది పాజిటివ్ నెంబర్ అవుతుందా నెగిటివ్ నెంబర్ అవుతుందా ఫాస్ట్ చెప్పాలి. చెప్పండి ఫాస్ట్. వెరీ గుడ్. నాకు తెలిసి కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఏమని చెప్పుకుంటారంటే, సార్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. అందరూ కాదు, కొంతమంది ఆన్సర్ ఇదే కదా. ఎమ్ రైట్? ఎస్. సో ఎందుకు వాళ్ళు దీన్ని పాజిటివ్ అని చెప్పుకుంటారు, ఎందుకు అంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఏమని చెప్పిన ఒక పాయింట్, ఒక నెంబర్కి ముందు గుర్తు ఏమీ లేకపోతే మనం ఏం తీసుకోవాలని చెప్పాను, ప్లస్. సో వాళ్ళు ఏం చేశారు, ఆ పాయింట్ ఉపయోగించి దీని ముందు ప్లస్ తీసుకున్నారు. సో ఒక నెంబర్కి ముందు ప్లస్ ఉంటే అదేంటి పాజిటివ్ నెంబరే. ఇదే మీ లాజిక్. బట్ ఆన్సర్ ఈజ్ రాంగ్. 0 అనేది పాజిటివ్ నెంబరు కాదు నెగిటివ్ నెంబరు కాదు. 0 అనేది రుణాత్మక సంఖ్య కాదు ధనాత్మక సంఖ్య కాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే, సో 0 ఈజ్ నోట్ అండి, ఇది రాసుకోవాలి మీరు, నోట్, ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్ చెప్పడం కోసం ఇదంతా చెప్పుకు రావాల్సి వచ్చింది. సో మనం ఏం మాట్లాడుకున్నాం, 0 అనేది పాజిటివ్ నెంబరు కాదు నెగిటివ్ నెంబరు కాదు, రుణాత్మక సంఖ్య కాదు అండ్ ధనాత్మక సంఖ్య కాదు. సో ఆ పాయింట్ రాస్తాను. 0 ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. నెయిదర్ పాజిటివ్ నాన్ నెగిటివ్. సో నెయిదర్ నార్ అంటే ఏంటి, ఈ నెయిదర్ నార్ అనేది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది, అర్థమవుతుందా. సో నెయిదర్ నార్ అంటే ఏంటి, అది కాదు ఇది కాదు. సో 0 అనేది పాజిటివ్ కాదు అండ్ నెగిటివ్ కూడా కాదు. సో తెలుగు మీడియం రాసుకుంటారు, తెలుగు మీడియం వాళ్ళు 0 అనేది
ధనాత్మక సంఖ్య కాదు అండ్ మరియు సారీ సో 0 అనేది ధనాత్మక సంఖ్య కాదు మరియు రుణాత్మక సంఖ్య కాదు. సో 0 అనేది 0 ఈజ్ న్యూట్రల్ నంబర్. సార్ న్యూట్రల్ నంబర్ అంటే ఏంటి సార్? పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, దాన్నే మనం న్యూట్రల్ నెంబర్ అంటారు. సో అందరికీ పాయింట్ అర్థమైంది కదండి. సో ఇప్పుడుదా మనం ఏం నేర్చుకున్నాము? సో 0 గురించి నేర్చుకున్నాం. సో 0 ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ 0 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని అడిగితే మీరు ఏం చెప్పాలి? సో 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్. అంటే ఏంటి? 0 అనేది సారీ పాజిటివ్ నెంబరు కాదు నెగిటివ్ నెంబర్ కాదు, ధనాత్మక సంఖ్య కాదు రుణాత్మక సంఖ్య కాదు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్లియర్? సో అండ్ 0 ఇంకో పేరేముంది? 0 ఈజ్ ఏ న్యూట్రల్ నెంబర్. సార్ న్యూట్రల్ అంటే ఏంటి సార్? పాజిటివ్ కాదు నెగిటివ్ కాదని చెప్పడాన్ని న్యూట్రల్ అంటారు. సో ఈ పాయింట్ అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం సహజ సంఖ్యలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీప్ ద స్టార్స్. సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఒక టాపిక్ పక్కన నేను స్టార్స్ పెట్టాను అంటే దాని అర్థం ఇంపార్టెంట్. ఏంటి? న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? సహజ సంఖ్యలు అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. 1 నుండి ఇన్ఫినిటీ వరకు గల సంఖ్యలను మనం సహజ సంఖ్యలు అంటారు. మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ ఇన్ఫినిటీ అంటే ఏంటి సార్? చూడండి ఒకసారి. సో బోర్డు మీద ఇప్పుడు నేను ఏ సింబల్ అయితే రాస్తున్నానో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫినిటీ. దీన్నే మనం ఇన్ఫినిటీ అంటాం. ఏంటి న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. 1 నుండి ఇన్ఫినిటీ వరకు గల సంఖ్యలను మనము సహజ సంఖ్యలు అని చెప్పి పిలుస్తాం. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి బోర్డుకి వస్తుంది. సో న్యాచురల్ నంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 8 9 10 11 12 అండ్ సో ఆన్. సో ఆన్ అంటే ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయని చెప్పర్థం. నెంబర్స్కి ఎండింగ్ ఉంటుందా ఉండదా? సంఖ్యలకు ముగింపు ఉంటుందా ఉండదా? ఉండదండి. నెంబర్స్కి ఎప్పుడు కూడా ఎండింగ్ ఉండదు. సో 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో ఆన్ అంటే ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయి. సో ఈ సో ఆన్ అంటే ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయి. సో దీన్నే మనం ఒక సింబల్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ సింబల్ ఇన్ఫినిటీ. 1 2 3 4 5 అండ్ ఇన్ఫినిటీ. సో సో ఆన్ అన్న ఇన్ఫినిటీ అన్న రెండు ఒక్కటే. నెంబర్స్కి ఎండింగ్ ఉండదు అని చెప్పడానికి మనం ఇన్ఫినిటీ అనే సింబల్ వాడతాం. ఇప్పుడు చెప్పండి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సహజ సంఖ్యలు అంటే ఏంటి? ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. వీటిలో మనం సహజ సంఖ్యలు అంటారు. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. అండ్ ఇంకొక పాయింట్. సో ఈ న్యాచురల్ నెంబర్ సంబంధించి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఆ డెఫినేషన్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇదేంటండి? చెప్పాలి, మాట్లాడాలి. న్యాచురల్ నెంబర్, ఇది న్యాచురల్ నెంబర్, ఇది న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబర్, న్యాచురల్. సో ఇవన్నీ కూడా మన సహజ సంఖ్యలే కదా. ఇప్పుడు చెప్పండి. సో ఈ 1 అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఈ 1 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? చెప్పాలి మీరు. సో ఇక్కడ ఉన్న 1 అనేది, ఇక్కడ ఉన్న 1 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? ధనాత్మక సంఖ్య రుణాత్మక సంఖ్య. ఒక నెంబర్కి ముందు గుర్తు ఏమీ లేకపోతే మనం ఏం తీసుకోవాలి? ప్లస్. సో ఇక్కడ 1 అంటే ఏంటి? +1 కింద లెక్క. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా. ఇప్పుడు చెప్పండి 2 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? ఎస్. ఒక నెంబర్కి ముందు గుర్తు ఏమీ లేకపోతే మనం ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. సో 2ని మనం +2 కింద రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అగైన్ 3. సో 3 మనం ఎలా రాసుకోవచ్చు? +3 కింద రాసుకోవచ్చు. అంతే కదా. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒక నెంబర్కి ముందు ప్లస్ కానీ మైనస్ కానీ ఏ గుర్తు లేకపోతే బై డిఫాల్ట్ మనం ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. సో ఆ రీజన్ వల్ల మనం ఏం చేసాము? 3ని +3 కింద రాసుకోవచ్చు. 4ని ఎలా రాసుకోవచ్చు? +4. 5ని ఎలా రాసుకోవచ్చు? +5. సో మిగతా నెంబర్స్ వల్ల రాసుకోవచ్చు, ప్లస్ గుర్తు పెట్టి రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఇన్ఫినిటీ కూడా మనం ప్లస్ ఇన్ఫినిటీ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇదేంటండి? ఇదే నెంబర్ పాజిటివ్ నెంబర్. మరి ఇదేంటండి? పాజిటివ్ నెంబర్. మరి ఇదేంటండి? పాజిటివ్ నెంబర్. ఇదేంటిది? ధనాత్మక సంఖ్య. ఇదేంటిది? ధనాత్మక సంఖ్య. ధనాత్మక సంఖ్య, ధనాత్మక సంఖ్య, పాజిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్, పాజిటివ్. అంటే ఒక రకంగా ఇవన్నీ ఏంటివి? పాజిటివ్ నెంబర్సే కదా.
ఇవన్నీ కూడా ఏంటి పాజిటివ్ నెంబర్స్. సో పాజిటివ్ నెంబర్సే న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు డెఫినేషన్ ఏ విధంగా మార్చుకోవచ్చు మనం? ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో అన్ని ధనాత్మక సంఖ్యలను మనము సహజ సంఖ్యలు అంటారు. క్లియర్ అర్థం కానీ ఇప్పుడు చూడండి. సో ఇంకో డెఫినేషన్ ఇది, ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అన్ని ధనాత్మక సంఖ్యలను మనము సహజ సంఖ్యలు అంటారు. సో అర్థం కానీ మీ ఇష్టం, మీరు ఈ డెఫినేషన్ అయినా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అన్ని ధనాత్మక సంఖ్యలను మనము సహజ సంఖ్యలు అంటారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ పాయింట్, natural numbers are represented by capital letter N. సహజ సంఖ్యలను మనము n అనే లెటర్ తో సూచిస్తాం. సో తెలుగులో రాసుకోండి. తెలుగులో ఏం రాసుకుంటారు? సహజ సంఖ్యలను అని రాసుకోండి. రాశారా? తో సూచిస్తాము. ఇంగ్లీష్ మీడియం అయితే ఏం రాసుకోవాలి? న్యాచురల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ N. సో తెలుగులో ఏం రాసుకోవాలి? సహజ సంఖ్యలను అని రాసుకోండి, n తో సూచిస్తాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇవన్నీ ఏంటివండి? న్యాచురల్ నంబర్స్. ఇవి న్యాచురల్ నంబర్స్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాస్తాను చూడండి. మీరు చెప్పాలి ఇప్పుడు స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఏంటి చెప్పండి. కనిష్ట సహజ, తెలుగులో ఏం రాసుకోవాలి? కనిష్ట సహజ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పండి. సో ఉన్న నెంబర్స్ లో ఉన్న న్యాచురల్ నెంబర్స్, ఇది న్యాచురల్ నెంబర్సే, ఇవి న్యాచురల్ నెంబర్సే. బట్ మనం కంఫర్ట్ కోసం కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం మార్చుకొని రాస్తున్నాం, అవునా కదా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న న్యాచురల్ నెంబర్స్ లో అతి చిన్న సంఖ్య ఏంటి? స్మాలెస్ట్ సంఖ్య అంటే ఏంటి? కనిష్ట సంఖ్య. నేను మళ్ళీ చెప్పిన కనిష్ట సంఖ్య అన్న స్మాలెస్ట్ నెంబర్ అన్న రెండు ఒకటే. సో మీ ఆన్సర్ ఏంటి? స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత అండి? 1. అంతే కదండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్. సో ఇంగ్లీష్ మీడియం అయితే ఇది రాసుకోండి. తెలుగు మీడియం ఏం రాసుకుంటారు? గరిష్ట సహజ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అని చెప్పండి. సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అయితే 1. ఓకే, మరి గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత చూసి చెప్పండి. ఎంత అసలు ఉందా? ఉండదు. మీకు ఏం చెప్పాను? సో ఆన్ అంటే ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయి అని అర్థం. ఇన్ఫినిటీ అన్న సో ఆన్ అన్న రెండు ఒకటి. ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్స్కి ఎండింగ్ ఉండదు. సో నెంబర్స్కి ఎండింగ్ ఉండదు కాబట్టి ఎండింగ్ ఉంటేనే గ్రేటెస్ట్ నెంబర్ చెప్పగలం, అవునా కదా? సో ఎండింగ్ ఉంటేనే మనం గరిష్ట సంఖ్య చెప్పగలము. సో ఇక్కడ ఏంటి? మనకి ఎండింగ్ ఉందా లేదా? ఎండింగ్ లేదు. ఎండింగ్ లేకపోతే గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏం రాయాలి? గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఏం రాయాలి? నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? గరిష్ట సహజ సంఖ్య అనేది ఉండదు. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఉంటుంది కానీ గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్. రీజన్ ఏంటి? సో నెంబర్స్కి ఎప్పుడు ఎండింగ్ ఉండదు. ఎండింగ్ ఉంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 నేను 5 నెంబర్స్ రాశాను. ఇక్కడ ఎండింగ్ చేస్తాను, ఎండ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి, స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 అని చెప్పి మనం చెప్పొచ్చు. అదే గ్రేటెస్ట్ నెంబర్ అంటే 5 అని చెప్పొచ్చు. ఎందుకు? పక్కన ఇంకే నెంబర్స్ లేవు, ఇక్కడతో ఆగిపోయింది కాబట్టి. సో ఇదే మీకు లాస్ట్ నెంబర్. ఎప్పుడైతే నెంబర్స్కి ఎండింగ్ ఉంటుందో అక్కడ నీకు గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుంది, గరిష్ట సంఖ్య ఉంటుంది. బట్ న్యాచురల్ నెంబర్స్కి వచ్చి మనకి ఎండింగ్ లేదు. ఎండింగ్ లేకపోతే గ్రేటెస్ట్ నెంబర్ ఉండదు, గరిష్ట సంఖ్య ఉండదు. సో ఎవరైనా గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత అంటే నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పండి. క్లియర్? నెక్స్ట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం హోల్ నెంబర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం పూర్ణాంకాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. సో అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈ టాపిక్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడగచ్చు. ఏంటి? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? పూర్ణాంకాలు అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. 0 నుండి ఇన్ఫినిటీ వరకు గల ఉన్న సంఖ్యలను మనము పూర్ణాంకాలు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకు హోల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాయి? ఫ్రమ్ 0 నుంచి హోల్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. సో 0 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 1 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 2. సో 2 తర్వాత ఎంత వస్తుంది? 3 తర్వాత ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 7 8 9 అండ్ సో ఆన్. సో ఆన్ అంటే ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయని చెప్పి అర్థం. ఇంత మనం నేర్చుకున్నాం కదా. సో ఆన్ అంటే ఏంటి? ఇంకా నెంబర్స్ ఉన్నాయని చెప్పి అర్థం. సో ఈ సో ఆన్ అని వాడకుండా మనం ఇంకో సింబల్ కూడా వాడచ్చు. ఏ సింబల్ అది? వెరీ గుడ్, ఇన్ఫినిటీ. సో ఇప్పుడు అది రాద్దాం. 0 1 2
3 4 5 ఇన్ఫినిటీ. సో మన డెఫినేషన్ ఇదే కదా. ఏంటి డెఫినేషన్? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ, సున్నా నుండి ఇన్ఫినిటీ వరకు గల ఉన్న సంఖ్యలను మనము పూర్ణాంకాలు అని చెప్పి పిలుస్తాం. సో అర్థమైంది కదండి. అండ్ ఇంకొక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాగ్రత్త చూడండి. సో జీరోని జీరోలాగే రాస్తాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జీరోని జీరోగా రాశాను. నెక్స్ట్ ఇది ఏంటండి? 1 కదా. సో 1 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా చెప్పాలి. వెరీ గుడ్, పాజిటివ్ నెంబర్. సో 1 నేను +1 కింద రాయొచ్చు కదా, అంతే కదండి. ఒక నెంబర్కి ముందు గుర్తు ఏమి లేకపోతే బై డిఫాల్ట్ ఏమని తీసుకోవాలి? ప్లస్. వెరీ గుడ్. సో నేను 1ని +1 కింద రాసుకున్నాను. ఓకే. 2 నెల రాసుకోవచ్చు చెప్పాలి. వెరీ గుడ్, +2. సో 3 నెల రాసుకోవచ్చు నేను, +3. 4 నెల రాసుకోవచ్చు, +4. 5 నెల రాసుకోవచ్చు, +5. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీని +ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు నేను అడిగే దానికి మీరు ఆన్సర్ చెప్పండి. జీరోని పక్కన పెట్టి సో ఇవన్నీ ఏంటివండి? ఇవన్నీ ఏంటివి? ఆల్ దీస్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. ఏమా రైట్? సో జీరోని మనం పక్కన పెడితే రిమైనింగ్ నెంబర్స్ ఫోకస్ చేస్తే రిమైనింగ్ నెంబర్స్ అన్నిటి ముందు కూడా మనకు ప్లస్ సింబల్ ఉంది, అవునా కదా. సో ఇవన్నీ కూడా మనకి ఏమని పిలుస్తాం? మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. ఒక నెంబర్కు ముందు ప్లస్ గుర్తుంటే ఆ సంఖ్యలు ఏమని చెప్పి పిలుస్తాం? ధనాత్మక సంఖ్యలు అంటారు. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్, ఇదేమో జీరో. సో మన న్యాచురల్ నెంబర్స్ ఇంకో విధంగా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు? ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ ఇంతే కదా. సో ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. అదే రాసాను చూడండి. సో డెఫినేషన్ 2 అని చెప్పి ఏం రాశాను? ఆల్ పాజిటివ్ నెంబర్స్. అంతగా ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే. ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో టుగెదర్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. అదే తెలుగులో చెప్పాలంటే అన్ని ధనాత్మక సంఖ్యలు మరియు సున్నాను కలిపి పూర్ణాంకాలు అంటారు. సో తెలుగు మీడియం రాసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం మాత్రం ఇది రాసుకోండి. తెలుగు మీడియం రాసుకోవాలి. అన్ని ధనాత్మక సంఖ్యలు మరియు సున్నాను కలిపి పూర్ణాంకాలు అంటారు. సో అర్థమైంది కదండి. సో ఇది హోల్ నెంబర్ సంబంధించిన ఒక డెఫినేషన్, ఇది హోల్ నెంబర్స్ సంబంధించి ఇంకొక డెఫినేషన్. నేనేమి చేయలేదు, ఏం చేశాను? ఆల్రెడీ ఉన్న నెంబర్స్ ముందు ప్లస్ పెట్టుకుని అంతే. మీ అందరూ తెలుసు ఒక నెంబర్ ముందు గుర్తు ఏమీ లేకపోతే మనం ఏం చేయొచ్చు? వీ కెన్ టేక్ ప్లస్ సింబల్. సో ప్లస్ సైన్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్లస్ నెంబర్స్, ఇదేమో జీరో. సో ప్లస్ నెంబర్స్ మనం ఏమని పిలుస్తాం? పాజిటివ్ నెంబర్స్. సో ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో టుగెదర్ అంటే ఏంటి? కలిపి. సో అన్ని పాజిటివ్ నెంబర్స్ జీరోని కలిపి మనం పూర్ణాంకాలు అంటారు, హోల్ నెంబర్స్ అంటారు. క్లియర్ ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్, whole numbers are represented by capital W. ఇందాకేంటి? న్యాచురల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై సహజ సంఖ్యలను మనం దేంతో సూచిస్తాము? క్యాపిటల్ N. సో ఇన్ ద సిమిలర్ వే హోల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ W. సో తెలుగుని ఏం రాసుకుంటారు? పూర్ణాంకాలను, తెలుగుని రాసుకోండి, పూర్ణాంకాలను W తో సూచిస్తాము. క్లియర్? సో దీన్ని ఇంకో సింపుల్గా రాసుకోవాలంటే సో W ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా రాసుకున్నామా, 0 1 2 3 4 5 అండ్ +ఇన్ఫినిటీ. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. నెక్స్ట్ పాయింట్ ఒకసారి బోర్డు కష్టండి. సో మీరు ఇక్కడ నుంచి రాసుకోవాలి. ఇదంతా అక్కర్లేదు, ఇదంతా కూడా మనం ఇందాక చెప్పుకుందే కాబట్టి సో మీరు ఇదంతా రాయక్కర్లేదు, ఇక్కడ నుంచి రాయాలి. సో చెప్పండి, మీరే ఆన్సర్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత? కనిష్ట పూర్ణాంకం ఎంత? చూసి చెప్పండి. సో ఇవన్నీ ఏంటి? మనకి హోల్ నెంబర్సే కదా. సో ఆ హోల్ నెంబర్స్లో కనిష్ట పూర్ణాంకం ఎంత? స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత చెప్పాలి. సో నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఆ స్టార్టింగ్ నెంబర్ మనకి ఎప్పుడు కూడా హోల్ నెంబర్ అవుతుంది, కనిష్ట సంఖ్య అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి? ఇది 0. వెరీ గుడ్. మరి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్? గరిష్ట పూర్ణాంకం ఎంత? సో తెలుగు మీడియం ఏం రాసుకోవాలి ఇక్కడ మీరు? కనిష్ట పూర్ణాంకం ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. నెక్స్ట్ గరిష్ట పూర్ణాంకం ఈజ్ ఈక్వల్ టు, మీరు ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఎక్కడైనా సరే మనకి లాస్ట్ నెంబర్ ఉందండి? లేదు. సో లాస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో చివరి సంఖ్య మనకి గరిష్ట నెంబర్ అవుతుంది, అవునా కదా. సో ఇప్పుడు చెప్పండి, మనకి అక్కడ ఏది కూడా లాస్ట్ నెంబర్ లేదు కాబట్టి నాట్ ఎగ్జిస్ట్. సేమ్ ఇందాక మనము న్యాచురల్ నెంబర్స్ ఏదైతే మాట్లాడుకున్నాం ఇక్కడ అదే టాపిక్ నేను మళ్ళీ చెప్తున్నాను.
సో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి, ఆ నెంబర్స్లో ఫస్ట్ ఉండే నెంబరే మనకి ఎప్పుడు కూడా స్మాలెస్ట్ అవుతుంది. సో మొట్టమొదటి మనకి ఏ సంఖ్య అయితే ఉంటుందో అదే మనకి కనిష్ట సంఖ్య అవుతుంది. అలాగే ఆ నెంబర్స్లో చివరి ఆఖరిలో అనమాట లాస్ట్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి మనకి లాస్ట్ నెంబర్ ఎక్కడ ఉందా, నెంబర్స్కి ఎప్పుడు కూడా లాస్ట్ నెంబర్ ఉండదు. అందు గురించి మనం ఏం రాసాము, సో గ్రేటెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి, నాట్ ఎగ్జిస్ట్. సార్ అసలు ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ అడుగుతారండి. సో ఇందాక నేను ఏదైతే న్యాచురల్ నెంబర్స్ చెప్పానో అలాగే ఇప్పుడు నేను ఏదైతే హోల్ నెంబర్స్ చెప్పానో, ఇందాక సహజ సంఖ్యలు ఇప్పుడు పూర్ణాంకాలు చెప్పాను కదా, సో వీటిని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో మీరైతే మాత్రం ఇది రాసుకోండి. క్లియర్? ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఇంటిజర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం పూర్ణ సంఖ్యలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. దయచేసి తెలుగు మీడియం వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇందాక నేర్చుకుంది ఏంటి, పూర్ణాంకాలు, అండ్ ఇప్పుడు నేర్చుకోబోతుంది ఏంటి, పూర్ణ సంఖ్యలు. సో ఇందాకదేమో పూర్ణాంకాలు, ఇప్పుడుదేమో పూర్ణ సంఖ్యలు. సో అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్. ఏంటి ఇంటిజర్స్ అంటే ఏంటి, పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పుకోవాలంటే మనందరికీ కూడా పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసా తెలీదా? సో ధనాత్మక సంఖ్యలు అంటే ఏంటో తెలుసా తెలీదా? తెలుసు. ఏంటి పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్కి ముందైతే ప్లస్ అనే గుర్తుంటుందో, ఏ సంఖ్యకు ముందైతే ప్లస్ అనే గుర్తుంటుందో, సో అటువంటి సంఖ్యలనే మనం పాజిటివ్ నెంబర్స్ అంటాము, ధనాత్మక సంఖ్యలు అంటాము. సో పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటో మన అందరూ తెలుసు. కాసేపు అది పక్కన పెట్టండి. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, సో వాట్ ఆర్ నెగిటివ్ నెంబర్స్? రుణాత్మక సంఖ్యలు అంటే ఏంటి? ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటి నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ నంబర్కి ముందైతే మైనస్ అనే గుర్తుంటుందో, ఏ సంఖ్యకు ముందైతే మైనస్ అని గుర్తుంటుందో అటువంటి నెంబర్స్ని, అటువంటి సంఖ్యలు మనం ఏమని చెప్పిస్తాము, నెగిటివ్ నెంబర్స్ అంటాము, రుణాత్మక సంఖ్యలు అంటాము. సో మనకి పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు, అలాగే నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు, ధనాత్మక సంఖ్యలు అంటే ఏంటో తెలుసు, అలాగే రుణాత్మక సంఖ్యలు అంటే ఏంటో కూడా తెలుసు. ఓకే, తెలుసు కదా. ఇప్పుడు చూడండి, సో నేను ఇప్పుడు ఇంటిజర్స్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో వీటిలో మనం పాజిటివ్ నెంబర్స్ అనుకున్నాం, ఓకేనా, అండ్ వీటిలో మనం నెగిటివ్ నెంబర్స్ అనుకున్నాం. వీటిలో పాజిటివ్ నెంబర్స్, వీటిలో నెగిటివ్ నెంబర్స్. ఈ రెండిట్లో జీరో ఉందని చెప్పి ఊహించుకోండి. ఇవేమో పాజిటివ్ నెంబర్స్, ఇవి నెగిటివ్ నెంబర్స్, మధ్యలో జీరో ఉంది. ఇప్పుడు చూడండి, అంటే ఇంటిజర్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి, ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగిటివ్ నెంబర్స్, మధ్యలో ఉంది జీరో. ఇప్పుడు చూడండి, నేను ఇంటిజర్స్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్త చూడండి. ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో టుగెదర్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. అన్ని ధనాత్మక సంఖ్యలు కామ అన్ని రుణాత్మక సంఖ్యలు మరియు సున్నాను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. సో డెఫినేషన్ అదే రాసిన బోర్డుగా చూడండి ఒకసారి. సో ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యలు, ఆల్ పాజిటివ్ నెంబర్స్. మీకు చెప్పా కదా, ఇవి పాజిటివ్ నెంబర్స్ అనుకోండి, ఇవి నెగిటివ్ నెంబర్స్ అనుకోండి. ఈ రెండింటి మధ్య జీరో ఉందని చెప్పి ఊహించుకోండి. ఇప్పుడు మూడాటిని కలిపి చదవండి, ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో టుగెదర్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. అన్ని ధనాత్మక సంఖ్యలు, అన్ని రుణాత్మక సంఖ్యలు మరియు సున్నాను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. అదే రాసిన చూడండి, ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో టుగెదర్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. సో పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటండి, ఇవేనా? ఇవేనా పాజిటివ్ నెంబర్స్? ఇవే కదా. సో ఇక్కడ నేను ఏదైతే పాజిటివ్ నెంబర్స్ ఉందో అది ఇక్కడ రాశాను నేను, ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, నెగిటివ్ నెంబర్స్, అది రాద్దాం ఇక్కడ. సో డెఫినేషన్ ఏముంది, ఆల్ పాజిటివ్ నెంబర్స్. సో ముందున పాజిటివ్ నెంబర్స్ రాశాను, తర్వాత ఏముంది, ఆల్ నెగిటివ్ నెంబర్స్. ఇదిగోండి, నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, మైనస్ పెట్టడమే, -1, -2, -3 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. సో ప్లస్ నెంబర్స్కి అయితే ఏ విధంగా మనకి ఎండింగ్ ఉండదో, ప్లస్ నెంబర్స్కి ఏ విధంగా అయితే మనకి ఎండింగ్ ఉండదో, నెగిటివ్ నెంబర్స్కి కూడా ఎండింగ్ ఉండదు. సో ప్లస్ నెంబర్స్కి ఎండింగ్ లేదు అని చెప్పి ప్లస్ ఇన్ఫినిటీతో మనం సూచిస్తాము. అలాగే మైనస్ నెంబర్స్కి, నెగిటివ్ నెంబర్స్కి ఎండింగ్ లేదు అని చెప్పి మనం మైనస్ ఇన్ఫినిటీతో సూచిస్తాము. సో పాజిటివ్ నెంబర్స్ రాసేస్తాము, నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. ఇంకేం రాయాలి చెప్పాలి, వెరీ గుడ్, జీరో రాయాలి. ఇప్పుడు చూడండి మన డెఫినేషన్ చూడండి. ఇప్పుడు ఇందా మనం డెఫినేషన్ ఏదైతే రాసామో ఇప్పుడు అదే రాసాం చూడండి. ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఇదిగోండి ఆల్ పాజిటివ్ నెంబర్స్. నెక్స్ట్ ఆల్ నెగిటివ్ నెంబర్స్, ఇదిగోండి ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో టుగెదర్ కలిపి, టుగెదర్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. అన్ని ధనాత్మక సంఖ్యలు, తెలుగులో రాసుకోండి, అన్ని ధనాత్మక సంఖ్యలు కామ అన్ని రుణాత్మక సంఖ్యలు మరియు సున్నాను
కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. సో అర్థమైంది కండి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో పూర్ణ సంఖ్యలకు సంబంధించి డెఫినేషన్. నెక్స్ట్ పాయింట్, ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ జెడ్. సో తెలుగులో ఏం రాసుకుంటారు? పూర్ణ సంఖ్యలను జెడ్ తో సూచిస్తాము. న్యాచురల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ ఎన్. హోల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ డబ్ల్యూ. సిమిలర్లీ సో ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ జెడ్. సో దీన్ని ఎలా రాద్దామంటే మనం సో -3, -2, -1, 0, 1, 2, 3 and so on ప్లస్ ఇన్ఫినిటీ. సో ఈ స్టెప్ మీరు ఎక్కడ రాసుకోవాలంటే ఇది రాశారు కదా, ఇంటీజర్స్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ జెడ్ అని రాశారు కదా, ఇక్కడ రాసుకోవాలి. సో నేను పైన ఏదైతే బ్లూ కలర్ లో రాశానో ఆ స్టెప్ మీరు ఇక్కడ రాసుకోవాలి. సో ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ జెడ్. సో పూర్ణ సంఖ్యలను మనం జెడ్ తో సూచిస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాసాం. ఏంటి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ నెగిటివ్ నెంబర్స్, ఆల్ పాజిటివ్ నెంబర్స్ 0. క్లియర్ అవుతుంది కానీ ఒక నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంటీజర్స్ లో మనం ఏదైతే ఇంటీజర్స్ రాసుకున్నామో, సో దీస్ ఆల్ ఆర్ ఇంటీజర్స్. మనం పైన ఏవైతే రాసుకున్నామో ఇవన్నీ కూడా మనకి పూర్ణ సంఖ్యలు. నౌ మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్? సో పూర్ణ సంఖ్యలలో గరిష్టమైన పూర్ణ సంఖ్య ఎంత? చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి సో ఇవన్నీ ఏంటి మనకి? ఇంటీజర్స్ కదా. సో ఈ ఇంటీజర్స్ లో మీరు నాకేం చెప్పాలంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ చెప్పాలి. ఎంత గ్రేటెస్ట్ ఇంటీజర్? సో గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే ఇటువైపు ఉంటుంది, అవునా కదా? సో ఎంత ఉందా లేదా గ్రేటెస్ట్ ఇంటీజర్? ఉండదండి. సో నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, సో స్మాలెస్ట్ ఇంటీజర్ ఎంత అండి? సో ఇంగ్లీష్ మీడియం ఏం రాసుకుంటారు ఇక్కడ? గరిష్ట పూర్ణ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి రాసుకో, నో ప్రాబ్లం. చిన్న తెలుగు మీడియం వాళ్ళు కూడా చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు నవోదయలో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ టీచింగ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు తెలుసా తెలియదా మరి? సో మీరు ఒకవేళ నవోదయ ఎగ్జామ్ మీరు తెలుగులో పెట్టుకున్నా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం ట్రై చేయండి. మీరు ఓన్లీ తెలుగు మీద డిపెండ్ అయ్యారు అనుకోండి, ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత స్కూల్లో చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే కొంతమంది నాకు స్టూడెంట్స్ చెప్పారనమాట, అందుగురించి మీకు చెప్తాను. సో ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ ఆల్సో. మీరు తెలుగునే కాదు ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎక్కడ చెప్పే మనం ఓకే తెలుగు మీడియం అయితే మాత్రం గరిష్ట పూర్ణ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, కనిష్ట పూర్ణ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? సో స్మాలెస్ట్ ఇంటీజర్ ఎంత? చూడండి ఇటుపై కూడా -∞ ఉంది అంటే ఏంటి? నాట్ ఎగ్జిస్ట్. సో ఇది కూడా నాట్ ఎగ్జిస్ట్. సో అర్థమైందా? అర్థం కాదు. ఇంటీజర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కసారి రిపీట్ చేస్తాం చూడండి. ఇంటీజర్స్ అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? సో ఆల్ పాజిటివ్ నెంబర్స్. మనందరూ తెలుసు పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటో. సో ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 టుగెదర్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. సో ఈ మూడాట్లు కలిపే మనం పూర్ణ సంఖ్యలు అంటారు. సో అదే రాశాను. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ జెడ్. సో పూర్ణ సంఖ్యలు మనం జెడ్ తో సూచిస్తాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? గ్రేటెస్ట్ ఇంటీజర్. సో నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? లేదు, మనం చెప్పలేం. నెక్స్ట్, స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే ఏంటి? నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? మనం చెప్పలేం. సో మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామంటే ఇంటీజర్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం కదా. అలాగే ఇంటీజర్స్ సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ పాయింట్ మీలో కొంతమందికి తెలుసు, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తాను. ఒకసారి బోర్డుకి వస్తుంది. సో నోట్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి అర్థం. ఒకసారి చూడండి. ఫైండ్ ద గ్రేటర్ నెంబర్. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే క్రింది ఇచ్చిన సంఖ్యలలో గరిష్ట సంఖ్య కనుక్కోండి. సో ఫైండ్ ద గ్రేటర్ నెంబర్. గ్రేటర్ అంటే ఏంటి? సో ఇచ్చిన నెంబర్లో నువ్వు పెద్ద సంఖ్య ఏంటో చెప్పాలి, బిగ్గర్ నెంబర్ ఏంటో చెప్పాలి. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. సో 6, 8 ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏంటి? గ్రేటర్ నెంబర్ ఏంటి చెప్పాలి. వెరీ గుడ్, 8. వెరీ గుడ్, మీ ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్, 20, 40లో ఈ రెండు నెంబర్లో పెద్ద సంఖ్య ఏంటి? సో వాట్ ఈస్ ద గ్రేటర్ నెంబర్? ఏంటి పెద్దదేంటి? వెరీ గుడ్, 40. వెరీ గుడ్. నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మంది కూడా రెండో చెప్పుకుంటారు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో -6 ఇదేంటి? మైనసే కదా. -6, -8. సో ఈ రెండు నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. సో నాకు తెలిసి చాలా మంది కూడా -8 చెప్పుకుంటారు, అవునా కదా? బట్ మీ ఆన్సర్ రాంగ్. అదేంటి సార్, మీరు గ్రేటర్ నెంబర్ అడిగారు, నేను గ్రేటరే చెప్పాను కదా. కాదండి, మనం ఇక్కడ మన దగ్గర ఉన్న సంఖ్యలు ఏంటి? ఇక్కడ నెంబర్స్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్, అవునా కదా? సో ఇవేంటివి? పాజిటివ్ నెంబర్స్.
పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ నెంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్ నెగిటివ్ నెంబర్స్ లో వాళ్ళు ఏమడిగారు, గ్రేటర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మన దగ్గర ఉన్నవి నెగిటివ్ నెంబర్స్, అది గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ నెంబర్స్ లో నువ్వు పెద్ద సంఖ్య కనిపెట్టాలంటే, పెద్ద సంఖ్య కావాలంటే చిన్న సంఖ్య నీ ఆన్సర్ అవుతుంది. 6,8 రెండిట్లో స్మాల్ ఏంటి 6. సో 6 నీ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో నెగిటివ్ నెంబర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు, రుణాత్మక సంఖ్యలను పోలుస్తున్నప్పుడు మనకి గ్రేటర్ కావాలి అంటే, ఆ రెండు సంఖ్యల్లో గ్రేటర్ కావాలంటే ఆ రెండు సంఖ్యల్లో స్మాల్ ఎక్కడ ఉంటుందో, చిన్నది ఎక్కడ ఉంటుందో చూసుకోండి, అదే మీకు గ్రేటర్ అవుతుంది. సో మీ ఆన్సర్ ఎంత, -6. సో -6 ఇస్ ద ఆన్సర్. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ -20, -40 ఇవి రెండు కూడా మనకి నెగిటివ్ నెంబర్స్, రుణాత్మక సంఖ్యలు. సో ఈ రెండు నెంబర్స్ లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, గ్రేటర్ పెద్ద సంఖ్య కనుక్కోవాలి. నేను ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను, సో నెగిటివ్ నెంబర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు, రుణాత్మక సంఖ్యలు మనం పోలుస్తున్నప్పుడు, సో గ్రేటర్ అడుగుతున్నాడంటే, గ్రేటర్ అంటే ఏంటి, పెద్ద సంఖ్య కనుక్కోవాలి. సో పెద్ద సంఖ్య కనుక్కోవాలి, అది కూడా ఏంటి, నెగిటివ్ నెంబర్స్ లో పెద్ద సంఖ్య కనుక్కోవాలంటే స్మాల్ తీసుకోవాలి. సో 20, 40 లో స్మాల్ ఏంటి, చిన్నది ఏంటి 20. సో -20 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ లాజిక్ అండి. నెగిటివ్ నెంబర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు వాడు గ్రేటర్ అడిగాడు అనుకోండి, పెద్దది కనుక్కోమంటే నీ ఫోకస్ అంతా కూడా చిన్నదాని మీద ఉండాలి. సో నెగిటివ్ నెంబర్స్ లో చిన్నదే మీకు గ్రేటర్ నెంబర్ అవుతుంది. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ వన్. సో ఫైండ్ ద స్మాలర్ నెంబర్. సారీ, సో తెలుగులో రాసుకోండి. క్రింది ఇచ్చిన సంఖ్యలలో కనిష్ట సంఖ్యను కనుక్కోండి. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి, రండి. సో 5 ఇది గ్రేటర్ నెంబర్, ఇది స్మాలర్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. సో 5, 9 ఈ రెండిట్లో స్మాలర్ నెంబర్ ఎంత మాట్లాడాలి. వెరీ గుడ్, 5 ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ 15, 19 ఈ రెండిట్లో కూడా నాకు స్మాలర్ కావాలి, ఎంతండి, వెరీ గుడ్ 15, ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు మీరు చెప్పండి, -5, -9 ఈ రెండిట్లో స్మాలర్ నెంబర్ ఎంత, ఈ రెండిట్లో కనిష్ట సంఖ్య ఎంత చెప్పాలి, ఎంతండి. సో నాకు తెలిసి కొంతమంది ఏం రాసి ఉంటారంటే -5 అని చెప్పి చెప్పుంటారు. రాంగ్ అండి. ఎందుకు సార్, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ మనం ఏ లాజిక్ అయితే అప్లై చేసామో, ఏంటండి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ రుణాత్మక సంఖ్యలో మనం ఏ లాజిక్ అయితే అప్లై చేసామో ఇక్కడ కూడా మీరు అదే లాజిక్ అప్లై చేయాలి. ఏ లాజిక్, సో మనకి నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాడు పెద్దది కనుక్కోమంటే నీ ఫోకస్ అంతా కూడా చిన్నదాని మీద ఉండాలి. అలాగే ఈసారి మనం ఏం కనుక్కోమన్నాడు, స్మాల్ కనుక్కోమన్నాడు, చిన్నది కనుక్కోమన్నాడు, అవునా కదా. సో చిన్నది కనుక్కోమంటున్నాడు అంటే అది కూడా ఏంటి, నెగిటివ్ నెంబర్స్ ఇచ్చి చిన్న నెంబర్ కనుక్కోమంటున్నాడు అంటే నీ ఫోకస్ అంతా కూడా ఉన్న నెంబర్స్ పెద్దదాని మీద ఉండాలి. అంటే రివర్స్ చేసుకోవాలి, వాడు చిన్నది కనుక్కోమంటే నీ ఫోకస్ అంతా కూడా పెద్దదాని మీద ఉండాలి. సో ఈ ఆన్సర్ ఎంత, -9. అర్థమవుతుందా? నెక్స్ట్ -15, -19 ఈ రెండిట్లో స్మాలర్ ఎంత చెప్పాలి. వెరీ గుడ్, ఎంతండి, -19. ఎందుకు, నెగిటివ్ నెంబర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు, రుణాత్మక సంఖ్యలను పోలుస్తున్నప్పుడు వాడు చిన్నది కనుక్కోమంటే నీ ఫోకస్ అంతా కూడా పెద్ద సంఖ్య ఎక్కడ ఉంది, 15 పెద్దదా 19 పెద్దదా, 19 పెద్దది. సో అదే నీ ఆన్సర్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ లాజిక్ వాడండి. పాజిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మీ లాజిక్ ఏంటి, పాజిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటి, ధనాత్మక సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏంటి, సో పెద్ద నెంబర్ అవుతుంది, చిన్న నెంబర్ అవుతుంది. బట్ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, రుణాత్మక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాడు పెద్దది కనుక్కోమంటే, వేరే ఇంపార్టెంట్ టాపిక్, అందుకే సేపు చెప్తాను. సో వాడు పెద్దది కనుక్కోమంటే నీ ఫోకస్ ఎంత, చిన్నదాని మీద ఉండాలి. సో బిగ్ కనుక్కోమంటే స్మాల్ మీద ఫోకస్ ఉండాలి. అలాగే స్మాల్ కనుక్కోమంటే బిగ్ మీద ఫోకస్ ఉండాలి. ఇంకోటి రాస్తే మీరు చెప్పాలి, -33, -3 ఈ రెండిట్లో కూడా ఏంటంటే, ఈ రెండిట్లో నాకు స్మాల్ కావాలి చెప్పండి. సో నేను స్మాల్ కనుక్కోమన్నాను కాబట్టి ఇందాక చెప్పాను. సో నెగిటివ్ నెంబర్స్ లో స్మాల్ కనుక్కోవాలి, చిన్నది కనుక్కోవాలి. నీ ఫోకస్ రెండు నెంబర్లను బిగ్ మీద ఉండాలి. సో ఆన్సర్ ఎంత, -33. సో ఇదండి ఈరోజు క్లాస్. సో క్లాస్ అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.